హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేర్పించబోయేది తమలపాకుల పైన శ్రీరామ ఎలా రాయాలి, మాల ఎలా కట్టాలి నేను చూపిస్తున్నాను. తమలపాకులను బాగా శుభ్రంగా కడుగుకొని బాగా నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇలాగన్నీ మనం పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది రాసుకోవటానికి. లేదంటే మన చేతి వాటం కొద్ది కూడా ఇలాగ కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా సింధూరాన్ని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని బడ్డితో ఇలాగా ఆకు మీద శ్రీరామ రాసి కొంచెం సేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఒక చేత రాయడం నాకు పట్టుకొని వీడియో చేయడం ఇబ్బందిగా ఉంది, నేను రాసి మళ్ళీ చూపిస్తాను. ఇలాగా అన్ని ఆకుల మీద రాసి ఒక 5 minutes ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకొని మళ్ళీ మాల కట్టుకోవాలి. ఎందుకంటే ఈ శ్రీరామ అక్షరాలు చెడిపోకుండా అన్నమాట. మనము ఆయిల్తో కూడా కలుపుకోవచ్చు సింధూరాన్ని, కానీ ఆయిల్తో కలిపితే ఆరదు, అందుకని వాటర్తో కలుపుకోవాలి. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైనది విష్ణు వంశనే కదా శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదా, అందుకని మీరు కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక్క 10 నిమిషాలు కేటాయించుకొని ఇలా రాసుకొని ఈ మాలను ఆంజనేయ స్వామికి మంగళవారం కానీ శనివారం కానీ సమర్పిస్తే ఆయన అనుగ్రహానికి మనము పాత్రలం అవుతాము. శ్రీరామచంద్రునికి ప్రీతికరమైన బంటు హనుమంతునికి ప్రీతికరమైన ఆత్మబంధువు శ్రీరామచంద్రుడు. కాబట్టి శ్రీరామాన్ని రాసి హనుమంతునికి సమర్పిస్తాము. కాబట్టి ఇద్దరి అనుగ్రహాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వైశాఖ మాసంలో తప్పకుండా మీరు ట్రై చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఆరిపోయాక ఇలాగ దారం తీసుకొని ఇలాగా కట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, శ్రీరామచంద్రునికి ఆంజనేయునికి పేద పాత్రలు వేయడానికి సులభమైన మార్గం ఫ్రెండ్స్. మాలని ఈ వైశాఖ మాసంలో హనుమత్ జయంతోత్సవం వస్తుంది కదా, మీరు కూడా తయారు చేసి హనుమంతునికి సమర్పించి హనుమంతుని అనుగ్రహము శ్రీరామచంద్రుని అనుగ్రహము పొందండి ఫ్రెండ్స్. నేను చాలా పెద్ద మాల చేశాను. ఆంజనేయ స్వామి చిన్నగా ఉన్నాడు కాబట్టి చిన్నగా కనిపిస్తుంది చూడ్డానికి, వెనక్కి వేసేశారు మాలను. ఈరోజు మంగళవారం కనుక నేను ఆంజనేయ స్వామికి మాల వేయించానండి. చాలా బాగా ఉంది. ఆ ఆంజనేయ స్వామికి వేసిన మాలను చూసి కూడా ఆంజనేయ స్వామిని చూసి దర్శనం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.